విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల దాడితో గిరిజనులు గ్రామాలు విడిచి వెళుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, ఏనుగుల దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులతో పాటు విజయనగరం శ్రీకాకుళం జిల్లా సరిహద్దుల్లో కురుపాం మండలంలో గడిచిన వారం రోజులుగా 4 ఏనుగులు గిరిజనుల్ని కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా గిరిశిఖర గ్రామాలైనటువంటి ఎగువగుండం గ్రామాన్ని పూర్తిగా ఏనుగుల లక్ష్యంగా చేసుకున్నాయి. గ్రామంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం ఇళ్ళన్నింటినీ కూడా పాక్షికంగానూ పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీంతో పాటు గిరిజనులు దాచుకున్నటువంటి ఆహార పదార్థాలను కూడా పూర్తిగా ఏనుగులు నాశనం చేశాయి. మరోవైపు అరటి, మొక్కజొన్న 2 ప్రధాన పంటలనే గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. వీటిని కూడా పూర్తిగా ఏనుగుల దాడిలో ధ్వంసమైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా ఐటీడీఏ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కానీ, అటవీ అధికారులు కానీ వీటిని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేయలేదు. కేవలం గిరిజనులకి నిన్న సాయంత్రం కొంతమంది ఎగువగుండం గ్రామానికి సంబంధించి పూర్తిగా అన్ని ఇళ్లు ధ్వంసం కావడంతో కొండ దిగునున్నటువంటి దిగువగుండం గ్రామానికి అక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా వచ్చారు. వీటిని ఇవాళ నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద 4 ఏనుగులు కూడా పూర్తి స్థాయిలో గిరిశిఖర గ్రామాలకు సంబంధించి కురుపా మండలంలో గిరిజనులకు అయితే కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిని వీళ్ళంత వేగంగా తరలించి తమ పంటలను పూర్తిగా నాశనం కాకుండా ఆదుకోవాలని చెప్పి గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గౌతమి, థ్యాంక్ యూ ఈశ్వర్.